మరి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఎప్పుడు మరి ఇంకా వెబ్ నోట్ వస్తదా? రాదా? మరి పాపం మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మరి? అనా ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి అవును. జరుగుతున్నాయి. మేము చెప్పిన ఒక్క హామీలు కూడా ఈ ప్రభుత్వము హ్మ్. నిర్వర్తించలేదు. మా డిమాండ్‌లేందంటే మెగా డిఎస్సి గావచ్చు, డిఎస్సి గావచ్చు, డిఎస్సి‌ల పోస్ట్‌పోన్ చేయాలని, మెగా డిఎస్సి 25,000 వేయాలని, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి, హ్మ్. గ్రూప్ 2ల 2,000 పోస్టులు, గ్రూప్ 3ల 3,000 పోస్టులు, మెగా డిఎస్సి పోస్టులు పెంచి మాకు స్పష్టమైన ఇయ్యాలని, అదే గత ప్రభుత్వంలో మీరు చెప్పిన హామీలను నెరవేర్చమంటున్నాం. ఈరోజు ఎంత మొండి వైఖరి చూపిస్తుందంటే ఈ ప్రభుత్వము, ఈరోజు డిఎస్సి పోస్ట్‌పోన్ కాకుండా ఎగ్జామ్ పెట్టి కన్నీరు మున్నీరవుతున్నారు ఈరోజు. చదవలేక ఉద్యమాలు చేసుకుంటా, రాత్రింపగళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటా, రోజు మొత్తము అవును. చదవకుండా రోజు మొత్తం ఉద్యమాలు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తుంది. అదే విధంగా మొన్న మాట్లాడుతుంటారు. ఎగ్జామ్స్ రాయలేదని, వీళ్ళు ఎగ్జామ్స్ అప్లికేషన్ చేయలేదని, ఇది అవును. నిరుద్యోగులే కాదన్నట్టుగా ఈ అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి నేను స్పష్టమైన సమాధానం కూడా ఇచ్చినాం. మా మోతిలాల్ అనే మిత్రుడు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి అన్ని అన్ని వెబ్‌సైట్‌లకి పంపింది నేనే. ఇప్పుడు మీరు నిరుద్యోగులను ఏ విధంగా అంటే నిరుద్యోగులు కారు వీళ్ళు ఏదో ఉద్యమాలు చేస్తున్నారు, పేరు కోసం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఉస్మానియా బిడ్డలకు పేర్ల కోసం చేయాల్సిన ఉద్యమం అవసరం లేదు. హ్మ్. మాకు పేర్లే కావాలనుకుంటే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. నిరుద్యోగుల కోసమే కొట్లాడే ఉద్యమాలు లేవు. అది హ్మ్. కూడా 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కఠినంగా నిరాహార దీక్ష అంటే ఎట్లుంటదో తెలుసు. అవును. ఒక రోజు నువ్వు అన్నం తినకుండా ఉండు రేవంత్ రెడ్డి, నీకు తెలుస్తది నిరాహార దీక్ష అంటే ఏందో నీకు తెలుస్తది. హ్మ్. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మెగా డిఎస్సి‌ల 25,000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు ఇది డిసెంబర్‌లో పోస్ట్‌పోన్ చేయాలి. ఈ ఆగస్టు 7, 8లో ఉన్నది. దీన్ని పోస్ట్‌పోన్ చేయకపోతే ఇది ఇయాల ఉస్మానియా యూనివర్సిటీ రౌండ్ టేబుల్ సమావేశం అనేది రోజు ఒక సమావేశం అయితది. ఇది మేము అందరిని గ్యాదర్ చేసుకుంటే విద్యార్థి లోకాలన్నీ చైతన్యపరుస్తాం. నేను రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎలక్షన్‌లో నిన్ను గద్దె కూడా దింపుతాం. కానీ ఒక్క మరంటే మినిస్టర్‌లని కలవమని చెప్పిండు కదా! మరి రేవంత్ రెడ్డి. మరి కలిసిర్రా? మరి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నమ్మకంగా ఉందా? లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ ముఖ్యమంత్రికి సోయి లేదన్న. తెలివి లేదు, జ్ఞానం లేదు. ఎందుకంటే నీకు సమస్యలేందో తెలుసు. హ్మ్. గత నెల నుంచి నువ్వు చూస్తున్నావు. హ్మ్. రాస్తారోకోలు జరుగుతున్నాయి. రోడ్ల మీద కూర్చుంటుర్రు, అశోక్ నగర్‌లో కూర్చుంటుర్రు, లైబ్రరీలో కూర్చుంటుర్రు. ఎక్కడ పడితే అక్కడ నిరసనలు జరుపుతుర్రు, ముట్టడిలు జరుగుతున్నాయి. అదేవిధంగా గాంధీ భవన్ కాడ ముట్టడి చేసినాము, టీఎస్‌పీఎస్సీ ముట్టడి చేసినాము, అవును. మిలియన్ మార్చ్ అనే కార్యక్రమాలు పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముట్టడి ఇప్పటికైనా నువ్వు మంత్రులను గెలవని ఎట్లా అంటావన్నా? ఆ సమస్య గురించి నీకు తెలుసు. అవును. క్లారిటీ ఉంది. అవును. 10 డిమాండ్‌లనేది క్లారిటీ ఉంది. నీకు ఆ లిస్ట్ ఔట్ ఉంది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోతుంది. ఎక్కడ హ్మ్. పడితే అక్కడ మొత్తం ఇంటెలిజెన్స్ ఉన్నారు, పెట్టుకున్నావు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నీకు అన్ని ఆన్సర్స్ చెప్తున్నారు. హ్మ్. ఇంకా నువ్వు మంత్రుల్ని కలిసంటే ఈ మంత్రుల మీద మభ్యపెడుతుండు. మంత్రుల సైడ్ మనుషుల్ని తిప్పుతుండు. ఆ హ్మ్. టైం వేస్ట్, ఈ టైం వేస్ట్ అనుకుంటా హ్మ్. మొత్తం సమయాన్ని వృధా చేస్తుండు ఈరోజు. హ్మ్. ఈ సమయాన్ని వృధా చేయడం వల్ల ఏందంటే మాకు ఈ ఈ ఆళ్ళని గెలవాలి, వీళ్ళని గెలవాలి, పరిష్కరిస్తారనే ఆలోచనలోనే ఉన్నాం తప్ప, ఈ పరిష్కార మార్గం అనేది మాకు కనిపిస్తలేదు. మొత్తం ముళ్ళ మార్గమే ఉంది మాకు గాని పూల పాన్ పేడ మరి వెబ్ కనిపిస్తలేదు. నోట్ మీరు అనుకూలంగా వస్తదని నమ్మకం ఉందా? లేకపోతే ఏంటి పరిస్థితి? వస్తదా వెబ్ నోట్ అసల? ఇప్పుడు మీరు మంత్రుల్ని కలవమన్నారు. మొన్న హ్మ్. పొన్నంని కలిసినాం. హ్మ్. సానుకూలంగా ఉన్నామని చెప్పినాం. హ్మ్. లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వము లాఠీ చార్జ్ చేసింది. దీనికి మేము క్షమాపణ అని చెన్ననేని దయాకర్ మాట్లాడి చెప్పిండు. హ్మ్. కొట్టిచ్చేది మీరే. దీనికి మీరు చెప్పించేది క్షమాపణ చెప్పింది క్షమాపణ మీరే. చెప్పించేది మీరే. మంత్రుల్ని కలవమనేది మీరే. సానుకూలంగా స్పందిస్తున్నాం అనేది మీరే. హ్మ్. ఇప్పుడు మేము ఎవరిని నమ్మాలి? ఎక్కడ నమ్మాలి? మీరు డీఎస్సీ పోస్ట్‌పోన్ చేయాలని గొడవ పడ్డాం. డీఎస్సీ పోస్ట్‌పోన్ కాలే. హ్మ్. అది నడుస్తుంది ఇప్పుడు ఎగ్జామ్స్. హ్మ్. రేపు గ్రూప్ 2 పోస్ట్‌పోన్ సానుకూలంగానే ఉన్నామని చెప్తారు. అది కాదు. అంటే హ్మ్. మేము ఏడికి పోవాలి? మీరిచ్చిన హామీలు లేవా? అంటే హ్మ్. మేనిఫెస్టో చట్టబద్ధం కాదనా ఇది? హ్మ్. లేకపోతే నోటి మాటలు ఇచ్చిన హామీలు మరి 2 స్పష్టబద్ధం రోజుల్లో గుడ్ న్యూస్ అని చెప్తున్నారు కదా! వాళ్ళే 2 నీ రోజుల్లో గుడ్ గుడ్ న్యూస్ న్యూస్ ఏందో చెప్పండి. ఇప్పుడే చెప్పు. దాంట్లో ఏముంది? ఇప్పుడు నష్టమేముంది? హ్మ్. మేము చదువుకుంటాం గదా! అవును. నీకు ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచాం గదా! అవును. ఎవని పనిలో వాళ్ళు బిజీ అయిపోతాం గదా! హ్మ్. అంటే మాకు చదువు అనేది మాకు వద్దు. నీ ఉద్యమాలే చేయాలి. నీ ప్రభుత్వాన్ని క్వెషన్ చేయాలి. నీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ముట్టడులు చేయాలి. రాస్తారోకలు చేయాలి. పోలీస్ బలగాల్ని పెట్టాలి. హ్మ్. గివేనా మాకు ఉన్నది? మేము చదువుకోలేమా? పీజీలు, పీహెచ్‌డీలు చేస్తున్నాం. హ్మ్. అంటే మాకు చదువు రాదనా? లేకపోతే ఏమనుకుంటున్నావు అనేది గూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. రైట్. థాంక్ యూ.